జ్ఞాపకాలు అనగా మెమొరీస్. అంటే ఒక వ్యక్తి జ్ఞాపకాలలో ఉండాలని మనం ఎప్పుడు కూడా మనం ఆశపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల భార్యగా ఒక భర్త జ్ఞాపకాలలో ఉండాలని భార్య ఆశపడదు. భర్త భార్య యొక్క మనసులో ఉండాలని, ఆమె జ్ఞాపకాలలో ఉండాలని ఇలాగా ఒకరి పట్ల ఒకరు చూస్తూ, అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల మనసులో వారి జ్ఞాపకాలలో ఉండాలని చూసే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. నిజంగా చూడండి, పుట్టినరోజులు జరుగుతున్నప్పుడు బర్త్డేలు ఫోటోలు తీసుకుని మన పిల్లల్ని నిజంగా అలా పెద్దోలై ప్రయోజకులై దూరంగా విదేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు జాబ్ విషయం వాళ్ళ ఫోటోలు చూసుకుని మనం ఏం చేస్తాం, మురిసిపోతూ ఉంటాం. ఏంటి జ్ఞాపకాలు, దానిని తీపి జ్ఞాపకాలు అంటారు. ఏమండి నిజంగా తల్లిదండ్రులుగా పిల్లలను పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళని ఒక 5 చేతులు పెట్టిన తర్వాత వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటోలు చూసుకుని బాధపడతా ఉంటాం. జ్ఞాపకాలు, మెమోరీస్. దేవుని వల్ల అయితే మనిషికి ఎన్నో జ్ఞాపకాలు మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని తాతలాడుతూ ఉంటాం మనం. ప్రేమని దేవుని వల్ల ఏమండి ఇలాగ చూస్తే కనుక ఇకపోతే రాజకీయ నాయకులు కూడా ప్రజల యొక్క మనసులో ఉండాలని వాళ్ళు కూడా చూడండి, అప్పుడు కిలో బియ్యం అంట ₹1 కూడా ఇచ్చారు. ఇంకా చాలా మంది కూడా మనకు తెలిసిన కొంత రాజకీయ ప్రముఖులు ఆరోగ్యశ్రీ పథకాలు కూడా పెట్టి మనుషుల యొక్క వాళ్ళ యొక్క మనసులో జ్ఞాపకాలుగా ఉండిపోవాలని అలా కొన్ని పథకాలు చేసి వాళ్ళు కూడా ఉండిపోయారు. మంచిది. అయితే ప్రియమైన దేవుని వల్ల ఇకపోతే అసలు మనల్ని కలిగించిన ఆ దేవాది దేవుడు, ఆ కన్న తండ్రి, మరి ఆయన మనసులో, ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నామా? దేవుడు సృష్టించాడు కదా మనల్ని. సృష్టించిన దేవుని మనసులో, ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నామా? ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే మనిషికి ఎప్పుడు కూడా దేవుడు గుర్తుకు రాడు. ఎప్పుడు వస్తాడంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు చాలా మందికి. కానీ ప్రేమ దేవుని వల్ల దేవుడికి ఎప్పుడు గుర్తుంటామంట. ఆయన జ్ఞాపకాలలో ఎప్పుడూ ఉంటాం. ఏమంటే నిజంగా కనుక చూస్తే ఒకసారి మన బైబిల్కి వెళ్దాం. ఒకసారి దేవుడు ఎవరిని కూడా సాధారణంగా మర్చిపోడు. దానికి ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే ఒకసారి ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం కనుక చూస్తే చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. అది చూసారా, మనిషి ఏంటంటే మర్చిపోతాడు. ఈ సందర్భం ఏంటంటే యోసేపు గారిని తీసుకెళ్ళి ఒక చెయ్యని నేరానికి తీసుకెళ్లి జైల్లో వేస్తున్నప్పుడు ఒక రాజు దగ్గర పనిచేసే ఇద్దరు, ఒక భక్షకారుడు మరొకడు పానదైవుల అధిపతి నెత్తిన కూడా తీసుకెళ్ళి ఇంతో పాటు చేస్తున్నప్పుడు వీళ్ళు చెరుక కళలు కంటారు. జరిగిన సందర్భం కళలు కంటున్నప్పుడు ఆ కళలకి భావం తెలియక చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు యోసేపుకు కళల భావం వాళ్ళు చెబితే ఆ భావానికి అర్థాన్ని చెప్తాడు ఆయన. యోసేపు చెప్తున్నప్పుడు చూడండి ఏం జరిగిందో చూడండి. అప్పుడు 14వ వచనం కదా, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అని చెప్తున్నప్పుడు ఏమవుతాడండి, ఆ 3 రోజులకే మర్చిపోతాడు. 20వ వచనం ఏం జరిగింది? 3వ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదయకుల అధిపతి తలను భక్షకుల అధిపతి తలను పైకెత్తి, ఏమండి పానదయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చిన కనుక అతను ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చెప్పున భక్షకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయాను. చూసారా, 3 రోజులకే మర్చిపోడండి. ఇది మనుషులుగా మర్చిపోతా ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమంటే ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. ఐగుప్తులో బానిసలుగా ఉంటున్నప్పుడు దేవుడు ఏమంటే జ్ఞాపకం చేసుకుంటాడు. నిర్గమకాండంలోకి వెళ్దాం మనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనం.
కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. చాలా గట్టి చాకరీ చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు విస్తరించారు. ఐగుప్తు దేశంలో చాలా విస్తరించారు. మనుషులు వస్తూనే ఉంటున్నారు. ఏమండి, వీళ్ళందరినీ చూసి కంగారు పడిపోయాడండి ఐగుప్తు రాజు. అప్పుడు ఏం చేశాడు? వీళ్ళ మీద అసూయతో ఏం చేశాడంటే వాళ్ళని వెట్టి చాకరీ చేయించడం, చాలా భారమైన కఠినమైన పనులు చేస్తున్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడండి వాళ్ళకి దేవుడు. ఎవరికి? ఇశ్రాయేలుకి గుర్తొచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తారా, మొరపెడతారు దేవుడికి. అలా మొరపెడుతున్నప్పుడు వారు మూలుగులను వింటాడు దేవుడు. మరలా చదవండి ఒకసారి. కాగా దేవుడు వారి మూలుగులను విని, అదిగో అన్నాడు, అబ్రహాంకి నేను వాగ్దానం చేశాను, ఇంకా ఇస్సాకుతో వాగ్దానం చేశాను, యాకోబులతో నేను ఒక నిబంధన చేశాను అనే దానిని దేవుడు ఏం చేశాడు? ఆ సమయంలో జ్ఞాపకం తెచ్చుకున్నాడు దేవుడు. ఓహో, ఏలో నానాడు అబ్రహాం సంతానం కదా అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రేమల దేవుని వల్ల ఇలాగ దేవుడు దేనిని మర్చిపోడండి. అలాగా దేవుడు జ్ఞాపకం చేసుకున్న వేళని తర్వాత మోషేను తెలుసు కదా, మోషేను మరలా ఇక్కడ పంపించే వాళ్ళని ఆ యొక్క బానిసత్వం నుంచి విముక్తులు చేసి పాలు తేనె ప్రపంచ దేశంలో వాళ్ళు నడిపిస్తారు. మంచిది ప్రేమల దేవుని వల్ల. అయితే ఇలా కనుక చూస్తే దేవుడు గాయపడిన సందర్భం ఉంటుందండి బయట. దేవుడు గాయపడ్డాడు. ఎందుకంటే మనుషులమైన మనం గాయపడితే గమ్ముని మర్చిపోమండి, మర్చిపోం నిజంగా. కానీ మనల్ని కలిగించిన దేవుడికి గాయపడిన సందర్భాలు బైబిల్లో చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూస్తే నెబాతో కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలులు పాపము చేయడానికి కారకుడు కాబట్టి ఆ వంశంలో ఎవరు రాజుగా వచ్చినా వాళ్ళందరినీ కూడా ఆ నెబాతు కుమారుడు వీడు వాడిలాగానే చేస్తాడని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. దేవుడు ఎక్కడ మర్చిపోలేదండి. కాబట్టి దేవుడికి మనసుకి ఏం కలిగింది? గాయం, బాధ కలిగిందండి. దేవుడు అలా మర్చిపోతాడు? మన దేవుడు వల్ల మర్చిపోలేదు. వాటిని చూడండి, బయటపడుతున్నాడు. చూడండి ఎలా బయటపడుతున్నాడు చూడండి. అంటే వీడు చేసిన తప్పు కూడా వాడు చేసినట్టుగానే చేస్తాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. 13వ అధ్యాయం 10వ వచనం. యోవాషు 37వ సంవత్సరమందు యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 14 సంవత్సరములు ఏలింది. 14 సంవత్సరాలు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన, అది ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన ఎవరంట? అతను యెరోబాము చేసిన పాపములను విడువక అది వాడు ఏదైతే చేశాడో అలాగే చేస్తున్నాడు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఇంతకీ యెరోబాము చేసిన తప్పు ఏంటి? ఏం తప్పు చేశాడు? ఏం చేశాడంటే అసలు ఐగుప్తులో దేశం నుంచి రప్పించిందే జీవం గల దేవుడు, యెహోవా దేవుడు. అయితే వీడు ఒక ప్లాన్ వేసి వీళ్ళందరూ కనుక యోధా దగ్గరికి వెళ్ళిపోతే, ఇంకా అక్కడికి వెళ్ళిపోతే కనుక రెహబాం దగ్గరికి వెళ్ళిపోతే రెహబాంగా వీళ్ళందరూ రాజు అయిపోతాడు, రాజ్యం మనకు రాదని చెప్పేసి ఆలోచన చేసి ఒక 2 దూడలు చేపించి ఇవి మీ దేవుళ్ళు అని చెప్పేసి చెప్పి అక్కడే ఇంకా వాళ్ళు ఉంచేస్తారు. అంటే ఇశ్రాయేలులు పాపం చేయడానికి కారకుడు యెరోబాము. ప్రియమందేని మనం అలాగే దేవుడు గాయపడిన సందర్భం అండి. దేవుడు గాయపడ్డాడు. ఏమండి ఇంకా కనుక చూస్తే బిలాము ప్రవక్త, ఇశ్రాయేలులకు ప్రవక్త ఎవరు? బిలాము. ప్రియమైన దేవుడు అన్నారా? ఎందుకంటే ఈ యొక్క ధనాశకు ఆశపడి ఏమండి దేవుడు ఆశీర్వదించిన ప్రజలను శపించడానికి కూడా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడు ఒక గార్ధబము అనగా గాడిదకు స్వరం ఇచ్చి దేవుడు ఆ యొక్క గాడిదతో మాట్లాడించినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అతని కళ్ళను తెరుస్తాడు. ప్రియమైన దేవుని ద్వారా. కానీ దేవుడు దీన్ని మర్చిపోలేదండి. ఎందుకంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో జరిగిన ఈ యొక్క సందర్భాన్ని దేవుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఏమంటే చూడండి ఒకసారి పేతురు 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15
16 వచనం. తిన్నని మార్గమును విడిచి తిన్నని మార్గము విడిచి పేరు కుమారుడైన ఎవరో బిలాము పోవున మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. బిలాము ఏమిపోయాడు అక్కడ? త్రోవ తప్పిపోయాడు. బిలాముకి దేవుడు ఒక వరం ఇచ్చాడయ్యా. ఏంటంటే బిలాము ఎవరినైతే ఆశ్రదిస్తాడో వాళ్ళు ఆశ్రదింపబడతారో, ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు శపింపబడతారు. అంటే మంచి వరాన్నిస్తే ఏం చేశాడు? దుర్వినియోగం చేసుకున్నాడు. దేనికి? డబ్బుకి ఆశపడ్డాడు. ప్రియమైన దేవుని వాళ్ళ చూసారండి, దేవుడు మర్చిపోలేదండి. దేవుడు మనసులో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఎక్కడో సంఖ్యాకాండంలో కొన్ని వేల సంవత్సరాలు జరిగింది. ఎప్పుడు ఎక్కడ రాయించాడు దేవుడు? ఎవరి ద్వారా రాయించాడు? పేతురు గారి ద్వారా రాయించాడు. ప్రియమైన దేవుని వాళ్ళ దేవుడు గాయపడిన సందర్భాలండి, గాయపడిన సందర్భాలు. అయితే ఇలాగా దేవుడికి అన్యాయం చేసిన, దుర్మార్గం చేసినా, ఏం చేసినా ప్రతి దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే నీతిమంతులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరిని? నీతిమంతులను. ప్రియమైన దేవుని వాళ్ళు నీతిమంతులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. చూద్దాం ఒకసారి, మనం వెళ్దాం. ఏమండి, ఒకసారి మనం మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలోకి మనం వెళ్దాం. ఒకసారి చాలా జాగ్రత్తగా దీన్ని మన పరిశీలన. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు ఏం చేస్తారంట? మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమును ఆయన సముఖములో రాయబడను. ప్రియమైన దేవుని వాళ్ళారా, వీళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుని యందు భయం భక్తి కలిగి వీళ్ళు మాట్లాడుకుంటారు. మాటలను దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ రాసుకుంటాడు జ్ఞాపకార్థంగా. మనం ఎలాగైతే రోజు డైరీ ఎలాగైతే రాసుకుంటామో దినచర్యను దేవుడు రాస్తాడండి. ప్రియమైన దేవుని వాళ్ళ, ఎందుకంటే దేవుడు వాడికి ప్రతి దానికి లెక్క చెప్పవలసిందే. దేవుడు లెక్క అడుగుతాడండి ఒకరోజు. ప్రియమైన వాళ్ళ, ప్రతిదీ కూడా దేవుడు రాసుకుంటాడు. అని జ్ఞాపకంగా ఉంటామండి. ఏంటంటే అది ఆయన జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధిలో ఆయన సముఖమున రాయబడి చుండెను. ప్రియమైన దేవుని వాళ్ళ చూసారా, ప్రతిదీ కూడా దేవుడు రాస్తూ ఉంటాడండి, రాస్తూ ఉంటాడు. నిజంగా చూడండి, బస్సులో మనం వెళ్తున్నప్పుడు అక్కడ దేవుని స్మరింపమని ఉంటుంది చూసారా. బస్సులో చూసినప్పుడు మనం స్మరింపమంటే ఆ బస్సు ప్రయాణంలో ఇప్పుడు పోతామో తెలియదు కదండి, అందుకని దేవుని స్మరించరా అని చెప్పేసి రాస్తా ఉంటారు బస్సుల్లో కదా. అయితే స్మరించడం అంటే ఏమండి? స్మరించడం అనగా పని చేయడం. దేవుని గురించిన ఆలోచన కొందరికే లేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఏం చేయాలి? ఇప్పుడు కూడా దేవుడి జ్ఞాపకాలలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ఏం చేయాలి? పని చేయాలి. ఏం పని అంటే? ఏం పని? దేవుని కొరకు దేవుని సువార్తను మనం ప్రకటించాలి. దేవుని కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి బైబిల్లో. దేవుని కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారండి బైబిల్లో. ఎందుకంటే ఆయన మనసులో చెదిరిపోని జ్ఞాపకాలుగా ఉండిపోయారు బైబిల్లో. ప్రియమైన వాళ్ళారా, కొందరు మనం చూద్దాం. ఎందుకంటే నీతిమంతుల గురించి దేవుడు రాయించాడు. దేవుడు రాయించిన ఆయన మనసు అండి ఇది. ఎప్పుడు కూడా జ్ఞాపకార్థంగా. ఈరోజు బైబిల్ చదువుకుంటున్న ప్రతి ఒక్క పేరు జ్ఞాపకార్థం. ఎందుకంటే దేవుడు రాయించాడు. ప్రియమైన వాళ్ళ చూద్దాం ఒకసారి. మార్కు సువార్త నీతిమంతుల గురించి దేవుడు రాయించాడు. వాళ్ళు దేవుని మనసును చెడగన ముద్రేశారండి. దేవుని ఆనందింపచేశారు వాళ్ళు. చూడండి ఏం జరిగిందో. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. ఆయన కానుక పెట్టె యొద్ద కూర్చుండి జన సమూహమా కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, అందరూ వచ్చారు, కానుక పెడతారు కూర్చున్నాడండి యేసుక్రీస్తు. అందరూ కానుకలు వేస్తున్నారు. ఎవరు అందరూ ఏం చేస్తున్నారు? కానుకలు వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. అందులో ఎవరాల పైగా ధనవంతులు. అయితే అక్కడ ఒక పేద విధవరాలు వచ్చింది, 2 కాసులు వేసింది.
అప్పుడు యేసుక్రీస్తు ఫలితాలు ఏంటండి? ఫలితాలు వస్తాయి కదా, ఫలితాలను దేవుడు చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు. పిలిచి శిష్యులను, ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద వెధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి, అంటే ఒకటి 10 కోట్లు ఉన్నాయనుకోండి, ఆడు ఏం చేశాడు? సమృద్ధిలో నుంచి 1 కోటి వేసాడు. అంటే అంతే కదా, వాళ్ళకి కలిగిన సమృద్ధి అంటే కొన్ని 10 లక్షలు ఉన్నాయి, ఆడు 1,00,000 వేసాడు. కానీ అందుకే వారికి కలిగిన సమృద్ధిలో నుండి వేసింది కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఏమండి నిజంగానండి, పేదరాలు 2 కాసులు అండి. ఏమండి మరి 2 కాసులు అంటే మాటలు కాదండి, ఎందుకంటే ఇప్పుడుది కాదు సందర్భం, 2000 సంవత్సరాల క్రితం జరిగిందండి. నిజంగా ఏమండి ఆమె జీవనం అంతా నిజంగా ఒక నెల బతికించింది ఆ డబ్బులతో కదండి. 1 రూపాయి కూడా ఆనాడు భూములు కూడా కొన్న సందర్భాలు ఉన్నాయి మన తాతలు ముత్తాతలు కలిగి. ఇది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. కాబట్టి అప్పుడు జరిగిన దానిని, ఆ పేద విధవరాలు చేసిన దానిని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం ఉంచుకున్నాడు, రాయించాడు. ఆమె పేరు దేవుడు రాయించాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆ పేద విధవరాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రియమైన దేవుడు చూసారండి, దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోవటండి. చూసారా, ఆమెకు కలిగిన సమృద్ధి అంతట్లో ఇచ్చేసిందండి. ఆమెకున్న జీవనం అంతా కూడా ఆమె జీవనాన్ని ఇచ్చేసిందండి దేవునికి. ప్రియమైన దేవుడు మరి ఎలా ఉంటున్నారా మనం నిజంగా? ఎవరిని ఇంకా కనుక చూస్తే మత్తయి సువార్తలో మనం మరొక స్త్రీ 26వ అధ్యాయము 6వ వచనం చూద్దాం మనం. యేసు బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుట్టిని తీసుకుని వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. సీమోను గారి ఇంటికి వెళ్ళాడండి యేసుక్రీస్తు. వెళ్తున్నప్పుడు కూర్చున్నారండి. ఆయన కూర్చున్నప్పుడు ఒక స్త్రీ సడన్ గా వచ్చి ఏం చేస్తుందండి? ఏంటది? మిక్కిలి విలువ, అంటే చాలా విలువైనది. ఇక్కడ చూస్తున్నాం జట మాంసం మార్కు లోకం సోతలు కనుక చూస్తే చాలా విలువైందండి, చాలా కాస్ట్. ఆమె ఏం చేస్తుంది? మిక్కిలి విలువ గల. ఏమంటే బైబిల్లో ఎప్పుడు కూడా దేవుడు సాధారణంగా ఏ పదం రాయించడం, అది నిజంగా విలువైనది. కాబట్టి ఎలాంటి విలువైనది? మిక్కిలి విలువైనది తెచ్చి ఏం చేసింది? ఆమె ఆ మూత ఇప్పి ఏం చేసింది? తీసుకెళ్ళి ఆయన తల మీద పోసేసింది. చూసారా? చూడండి ఏం జరిగిందో చూద్దాం. శిష్యులు అది చూచి కోపపడి, ఎందుకమ్మా ఇంత నష్టపరిచేసావు నువ్వు? దీన్ని అమ్మేసి గొప్ప వెలకు అమ్మి వేదకవచ్చు కదా, ఎందుకమ్మా ఇంత విలువైంది నువ్వు పాడు చేసావు? నువ్వు ఇంత విలువైంది ఎందుకు పాడు చేసావు? అది అమ్మేసి ఆ వచ్చిన వెలను వేదకవచ్చు కదా అని చెప్పేసి శిష్యులు ఏం చేశారంట? కోపం పడ్డారు. చూడండి ఏం జరిగిందో. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఏం చేసిందంట? ఒక మంచి కార్యం చేసింది. ఏం చేసిందండి? మంచి కార్యము. ఏమండి? యేసుక్రీస్తుని నిజంగా ఆనందింపజేసిందండి. తండ్రి అనే దేవుని ఆనందింపజేసిందండి ఆ స్త్రీ. చూసారా? భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తును, కుమారుడైన దేవుడిని ఏం చేసింది? ఆనందింపజేసింది. అదేవిధంగా పరలోకమందున తండ్రిని కూడా ఏం చేసిందండి ఆ స్త్రీ? ఆనందింపజేసింది. ఆమె చేసిన పని ఏంటి? ఏం చేసింది? ఆమె ఏం చేసింది? విలువైందండి, విలువైంది. ఎందుకంటే నా ప్రభు వచ్చాడు, నా ప్రభుకి నేను అంత ఇచ్చిన తక్కువే అనుకుంది. ఆమె ఏం చేసింది? ఆ మిక్కిలి విలువైన అత్తల బుడ్డిని తల మీద పోసేసిందండి. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా? చూడండి, అందుకంటాడు ఈమె నా విషయమై ఏం చేస్తుందో తెలుసా? మంచి కార్యం అన్నాడు, మంచి పని చేస్తుంది అన్నాడు. చూసారా? అలా మెచ్చుకోవాలండి దేవుడు మనల్ని. అలా మెచ్చుకునేలా ఉండాలి మన క్రియలు, మన ప్రవర్తన, మన పనులు. ప్రేమన దేవుని వాళ్ళ
ఎవరు చూడండి తర్వాత ఏం జరిగిందో చూడండి. చెప్తున్నాడు దేవుడు, చెప్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు నీ గురించి. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆ, 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 ఆ. అది ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. చూసారా, ఎప్పుడో చేసిందండి ఈమె. ఏమండి, ఎప్పుడు ఇది 2020 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఈ రోజు మనందరం చెప్పుకుంటున్నాం. చూసారా, ఒక మంచి పని చేసిందండి ఆమె. దేవుడు మెచ్చుకోవాలండి. మనం చేసే పనుల వల్ల దేవుడికి ఏం కలగాలి? ఆనందం కలగాలి. ఆమె చేసిన పని వల్ల దేవుని మదిలో చెరగని ముద్ర వేసేసింది ఆమె. ఏంటి? దేవుడి జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. ప్రియమైన దేవుని వల్ల నిలిచిపోయిందండి. ఏమండి, అంటే ఆమె ఏమనుకుంది? నా ప్రభువుకి ఆనందం కలిగించాలనుకుంది. పరలోకంలో ఉన్న తండ్రికి ఆనందం కలిగించింది. యేసుక్రీస్తు వారికి కూడా ఆనందం కలిగించిందండి ఆమె క్రియలు. ప్రియమైన దేవుని వాళ్ళు ఏమండి, ఇంకా చూద్దాం. ఇంకా బైబిల్ కనుక చూస్తే మనం హెబ్రీయులకు రాసిన పత్రికలకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అది చూసారా, అబ్రహామును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును కూడా దేవుడు మర్చిపోలేదు. దేవుని జ్ఞాపకాలలో ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే 17వ వచనం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడా వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను. అది ఇస్సాకు వలనైనదని నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము ఇదిగో మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడు నా దేవుడు అని మనసులో అనుకుని తన ఒకే ఒక కొడుకునండి, కుమారుడు వృద్ధాప్యంలో పుట్టాడండి. ఏమండి, నిజంగా ముసలితనంలో ఉంటే మనం మనవరాల్ని ఎంత ముద్దెట్టుకుంటూ ఉంటామండి. వాళ్ళకి ఏం జరిగినా తల్లిదండ్రులు కూడా మనం కంగారపడిపోతాం. కానీ వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాం గారికి ఒకే ఒక కొడుకు ఇస్సాకుని దేవుడు పిలిచి, అబ్రహమా నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు బలిచ్చేయి అంటాడు. ఏమండి, బలిచ్చేయమంటే మనం ఒప్పుకుంటామా? కానీ అబ్రహాము వెనకడిగేయలేదు. ఎందుకంటే మృతులను సహితం లేపుటకు సర్వశక్తిమంతుడు నా దేవుడు అనుకున్నాడు. ఏం చేశాడండి? దేవుడికి ఇచ్చేయాలనుకున్నాడు. నిజంగానే ఇచ్చేసాడండి దేవుడు. చూసారా? కాబట్టి దేవుని మధ్యలో చెరగని ముద్ర వేశాడు. దేవుని జ్ఞాపకాలలో ఉండిపోడు అబ్రహాము అండి. ఇక మోషే 24వ వచనం. మోషే చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అసలు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు. రాజు కావలసిన మోషే ఏం చేశాడు? తన్నేశాడండి ధనాన్ని. ఐగుప్తు ధనం కాలం తన్నేశాడు. చూసారా, క్రీస్తు విషయమైన నింద చాలా గొప్పదే. ఎందుకంటే వారితో నేను శ్రమ అనుభవించాలనుకున్నానండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడా మేలు అనుకున్నాడు. చూసారా, అందుకే దేవుడు మోషను మర్చిపోలేదు. దేవుడి జ్ఞాపకాలలో నిలిచిపోలేదు మోషను. ప్రేమ దేవాల. ఇక చూస్తే మరొక స్త్రీ 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వద్ద సమాధానంగా చేర్చుకున్నందున ఎవరిదండి? అవి దేవునితో పాటు నశింపక ఏం చేస్తుంది? యెహోషువ పంపుతారండి కొంతమంది వేగుల వారు. పంపితే అలా శత్రు దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైనా చేర్చుకుంటారండి? చేర్చుకోవాలి.
కదా, చాలా ప్రమాదం, అసలు ప్రాణానికి ప్రమాదం. అలాంటిది ఈమె ఆ శత్రుపు దేశపు వాళ్ళని చేర్చుకునండి, వాళ్ళకి నిజంగానండి చూడండి, మీకు ఇదే విషయాన్ని దేవుడు రాయించాడు. యాకోబు రాసిన 2వ పత్రిక 25వ వచనం, 2వ పత్రిక 25, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మళ్ళీ ఇక్కడ రాయించాడు దేవుడు ఏంటంటే, అటువల్ల రాహాబును వేశ్య దూతలను చేర్చుకొని తిన్నని మార్గమున వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపేసినప్పుడు బయట పంపేస్తుందట. ఏ మూలంగా? క్రియా మూలముగా ఆమె చేసిన పనిని బట్టి అంట నీతిమంతురాలుగా చేసేసాడు దేవుడు. ఒక వేసకి తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? నీతిమంతుల స్థానంలో పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని జ్ఞాపకాలను చెరగని ముద్రిస్తుందన్న. ఏం చేస్తుందామే? ఏం చేస్తుంది? వేగులో దేవుని బిడ్డలను చేర్చుకుందామే, పరిచారం చేసింది, ఉపకారం చేస్తుందామే. కాబట్టి ఈ రోజు కూడా చూసారా ఎక్కడ రాయించాడు దేవుడు? ఇద్దరు రాసిన పత్రికలో రాయించాడు దేవుడు, యాకోబు రాసిన పత్రికలో రాయించాడు. ఏమండి ఎన్ని విషయాలు రాయించాడంటే ప్రేమ దేని వల్ల చూసారా? ప్రతి విషయంలో కూడా దేవుడు రాయించాడు. ఏమండి ఇంకా కనుక చూస్తే, అందుకని ఈమె పేరు ఎప్పటికీ కూడా భూమనంత కాలం అలా ఉంటాను ప్రేమ దేని వల్ల. ఇంకా కనుక చూస్తే చూడండి 32వ వచనం, ఇక్కడ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలును వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించుటకు సమయం చాలదు. చాలా మంది ఉన్నారండి దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయారండి. అందరూ కూడా దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయారు ప్రేమ దేని వల్ల. ఏమండి ఒకసారి మనం చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే అది పొందితిరి, మంచిది, సరిపోద్ది. ఇంకా చూస్తే 6వ అధ్యాయం 10వ వచనం, త్వరగా 6వ అధ్యాయం 10వ వచనం, 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను, దేవుని బట్టి మీరు చూపించిన ప్రేమ ఉంటుంది కదా, ఏంటి ప్రేమ? పరిశుద్ధకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని పేరు చెప్పగలండి పరిశుద్ధుల కంటే. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తము చేత కరగబడిన వాళ్ళు పరిశుద్ధులు. అందుకే ఉపచారం చేస్తే కనుక ఎప్పటికీ నేను మర్చిపోనంటున్నాడు దేవుడు. దేవుడి జ్ఞాపకాలలో ఉండిపోతామండి. అనే జ్ఞాపకాలలో చెరగిన ముద్రగా మనం ఉండిపోతాం ప్రియమైన దేవుని వారు. ఏమంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలోకి వెళ్దాం మనం. చివరగా 34వ వచనం, 4:34 చూడండి. 4:34 భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వారు ఎక్కడకూడదు పంచిపెట్టిన గనుక వారిలో ఎవరికి కొదువలేకపోయాను. ఏమండి 36 కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దానిని వెల తెచ్చి ఏం చేశాడు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టేశాడు. బర్నబా. ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగిన దానిని దేవుడు రాయించాడండి. దేవుడి జ్ఞాపకాలలో అలా నిలిచిపోయాడండి బర్నబా. ఆయన జ్ఞాపకాలలో నిలిచిపోయాడు. ఏమండి కాబట్టి నిజంగానండి మరి దేవుడి జ్ఞాపకాల్లో కనుక మనం ఉంటే కనుక ప్రేమల దేవుడు అన్నారా. ఏమండి ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. మనుషుల జ్ఞాపకాల్లో కొంతకాలంగా ఉంటాం, కానీ దేవుడి జ్ఞాపకాల్లో ఉంటే ఇప్పుడు కూడా శాశ్వతంగా తండ్రితో ఉంటామంట. తండ్రితో ఉంటాం చిరకాలం ప్రేమల దేవుడు అని. మరి ఆలోచించండి, మనం మనుషుల జ్ఞాపకాలలో ఉందామా? ఏమండి అంటే మనుషుల జ్ఞాపకాలలో ఉండి దేవునికి బాధను కలిగించి నరకానికి చేరుకోదామా, లేదా దేవుని జ్ఞాపకాలలో ఉండి పరలోకం వెళ్దామా? మాట్లాడిన మనం దేవుని జ్ఞాపకాలలో ఉండిపోతామంటే ఒక స్త్రీ, ఒక బర్నబా
ఏమండి ఒక రాహబు, ఇలాగా ఎంతమంది ఏమండి వీళ్ళందరూ కూడా దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయారండి భూమి మీద. ఈ భూమి అంతకాలం మనం చెప్పుకుంటూనే ఉంటామండి వీళ్ళ పేర్లు కదా. కానీ ఇక్కడే కాదు, దేవుడు కూడా ఎప్పుడు వీళ్ళ కోసం చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుని జ్ఞాపకాలలో ఉండిపోయారండి వాళ్ళు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని జ్ఞాపకాలలో మనం ఉందాం, ఆయన కొరకు బ్రతుకుతాం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనం ఉండవలసింది ఎవరి జ్ఞాపకాలలో? నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త జ్ఞాపకాలలో మనం ఉండాలి. కాబట్టి దేవుని జ్ఞాపకాలలో మనం ఉండలాగిన మన ప్రవర్తనను, మన తీరును, మన ఆలోచనలను దేవుని కొరకు ఆలోచిద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం, తండ్రిని మన ఆనందింపచేద్దాం. కాబట్టి ఈ మాటలు కన్నా మిమ్మలను దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.